వద్దు తల్లి వద్దు చెల్లి మీకు నిరాశ, వద్దు తల్లి వద్దు చెల్లి మీకు నిరాశ. కాలువన్న ఇస్తున్నాడు మీకు భరోసా, ఎందుకమ్మ మీకు ఇంకా బాధ? అందరాడపిల్లలు చదువుకుంటే పోదా? శిఖరాలను మీ కాలి మెట్లుగా చేసేది, నిరుపేదకు కూడా కీర్తి ప్రతిష్టలను తెచ్చేది. చదువు కన్న సులువైనది ప్రపంచాన ఏముంది? వద్దు తల్లి వద్దు చెల్లి, వద్దు తల్లి వద్దు చెల్లి మీకు నిరాశ. మన కాలువన్న ఇస్తున్నాడు మీకు భరోసా. ఆడదంటే అరటి ఆకు మల్లె తీగ కాదమ్మా, ఎవరు నడిపిస్తే నడిచే కీలు బొమ్మ కాదమ్మా. రాజ్యాన్ని ఏలగలదు రాణి రుద్రమ్మలాగా, రాకెట్లో వెళ్ళగలదు చంద్రమండలం దాకా. ఎందులోను మగవాడికి ఏమాత్రం తీసిపోదు, చదువుకుంటే చాలు జాతిని నడిపించగలదు. వద్దు తల్లి వద్దు చెల్లి, వద్దు తల్లి వద్దు చెల్లి మీకు నిరాశ. మన కాలువన్న ఇస్తున్నాడు మీకు భరోసా. పేదరికం కారణంగా చదువు ఇంకా చాలునని 4-5 తరగతులలో బడిని వీడిపోరాదు. అదిగదిగో కస్తూరి బాలికల పాఠశాల, అన్నమెట్టి చదువు చెప్పే పేద ఆడపిల్లల బడి. దారి చూపే కాలువన్న తోడు మీకు ఉన్నాడు, ప్రజల మనిషి కాలువన్న ప్రజలతోనే ఉంటాడు. వద్దు తల్లి వద్దు చెల్లి, వద్దు తల్లి వద్దు చెల్లి మీకు నిరాశ. మన కాలువన్న ఇస్తున్నాడు మీకు భరోసా. ఇంటర్ చదువులు మీకు ఇబ్బందులు ఎదురైతే వెంటనే మన కాలువ శ్రీనన్నను కలవండి. స్వచ్ఛంద సంస్థలను మీకోసం సంప్రదించి మీ చదువులు ఆగకుండా మార్గం చూపించుతాడు. ఆడపిల్లలంతా చదువాలని చంద్రబాబు అన్ని వేళలా మీకు తోడు నీడ అవుతాడు. వద్దు తల్లి వద్దు చెల్లి, వద్దు తల్లి వద్దు చెల్లి మీకు నిరాశ. మన కాలువన్న ఇస్తున్నాడు మీకు భరోసా. కూతురంటే బరువని తల్లిదండ్రులు అనరాదు, చదువు సంధ్య వృధా ఖర్చు అని ఎప్పుడనుకోరాదు. చదివిస్తే ప్రతి పేద ఆడపిల్ల కూడా సాదా గృహిణే కాదు సాఫ్ట్వేరు కాగలదు. అవకాశం ఇస్తే చాలు అద్భుతాలు చేస్తుంది. రాయదుర్గ పేరు ఢిల్లీ కోట పైన రాస్తుంది. వద్దు తల్లి వద్దు చెల్లి, వద్దు తల్లి వద్దు చెల్లి మీకు నిరాశ. కాలువన్న ఇస్తున్నాడు మీకు భరోసా. ఎందుకమ్మ మీకు ఇంకా బాధ? అందరాడపిల్లలు చదువుకుంటే పోదా?
శిఖరాలను మీ కాలి మెట్లుగా చేసేది, నిరుపేదకు కూడా కీర్తి ప్రతిష్టలను తెచ్చేది. చదువు కన్న సులువైనది ప్రపంచాన ఏమున్నది? వద్దు తల్లి వద్దు చెల్లి, వద్దు తల్లి వద్దు చెల్లి నీకు నిరాశ. మన కాలువన్న ఇస్తున్నాడు నీకు భరోసా.